ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పోరుబాట పట్టారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను 75% అటెండెన్స్ ఉండేలా కాలేజీలకు రావాలని ప్రిన్సిపల్ డిమాండ్ చేయడం సరికాదంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగా చర్చించేందుకు ఓయూవీసీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ తక్షణమే రావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్టీ విద్యార్థులు పేద విద్యార్థులు వస్తారు. కానీ విద్యార్థుల మీద ప్రిన్సిపల్ అనే వ్యక్తి చాలా అటెండెన్స్ పేరుతోని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది. దీని ప్రధానంగా ఏంటంటే 40% అటెండెన్స్ ఉండాలన్నట్టు వచ్చేదే ప్రిపరేషన్ కోసం. పేద విద్యార్థులు కింది స్థాయి ప్రిన్సిపాల్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఒక అన్ని అనుభవాల నుంచి కింది స్థాయి నుంచి వ్యక్తి. అసలు విద్యార్థుల మీద ప్రిన్సిపాల్ హాస్టల్లో ఫెసిలిటీ కరెక్ట్ లేవు. కానీ మళ్ళీ ఇప్పుడు సరైన ఫ్యాకల్టీ గిట్ లేదు చెప్తాను గిట. కానీ విద్యార్థులతో మీ ప్రిన్సిపల్ వచ్చిన విద్యార్థులు అందరం కలిసి మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నంత వరకు ఈ నుంచి కదలం. ప్లస్ 2 ఇదంతా మన నుంచి 75% ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలౌ చేయండి. ఇది ఒకసారి పర్మిషన్ ఇవ్వండి. 75% అటెండెన్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం? ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఏదో జాబ్ జన కోరుకునే వచ్చింది. మొన్నటి వరకు కూడా మాకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నారు. కాబట్టి 75% మేము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? రూల్స్ అన్నారు. రూల్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో రూల్స్ వాష్రూమ్స్ సరిగా లేవు. మాకు బెస్ట్ ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు. రూల్స్ అంటే ప్రతి దాంట్లో రూల్స్ ఉన్నాయి. అటెండెన్స్ ఒక్క దాంట్లో ఎట్లా రూల్స్ మెయింటైన్ చేసుకుంటామన్నా? ప్రతి ఒక్కరు చదువుకునే జాబ్ చేయడం కోసమే అన్న. మా జాబ్ కోసమే మేము ప్రిపేర్ అయింది. గ్రూప్ 2 అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అయింది. మా 75 అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటామన్నా? మొన్నటి వరకు ఎగ్జామ్స్ రాసినప్పుడు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలౌ చేయండి. సెమ్ము రాయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. పిల్లల జీవితాలతో మేము చెలగడం ఆడద్దు. మా జీవితాలు మేము నాశనం చేయొద్దు. ఇదొకటే అన్న మా డిమాండ్.